నర్సరావుపేటలో ఉన్న ఈ షాప్కి అయితే వచ్చాము. ఎన్విఆర్ ఎక్వేరియం అండ్ పెట్స్కి లోపలికి వెళ్ళి చూస్తే మామూలుగా లేదు. ఎక్వేరియం అండ్ ఇక్కడైతే చాలా రకాల ఫిష్లు ఉన్నాయి. సిద్ధునికి చూపిద్దామని చెప్పి ఒకసారి అలా తీసుకొచ్చాము. మీకు కూడా షేర్ చేయాలనిపించింది నాకైతే. ఒక్కొక్క ఫిష్ వచ్చి ఒక్కొక్క కాస్ట్ ఉంది. ఇక్కడ ఫోన్పే కూడా అవైలబుల్గా ఉంది. డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి కదా, అలాగే డిఫరెంట్ రేట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ 550 ఆర్ 650కి 2 ఫిషెస్ వస్తాయంట. అవి ఇంకా ఇలాగ మూలం అయితే వేసేసారు. కార్నర్లో 2 ఫిషెస్ వచ్చి 40, అంటే 1 ఫిష్ వచ్చి 20 రూపీస్. బ్లాక్ అండ్ వైట్ గోల్డ్ చాలా బాగున్నాయి కదా. ఇలా చూడండి. అలా ఇక్కడైతే కలర్ఫుల్ 70 రూపీస్ అంట. 2 ఫిషెస్ వచ్చి 70 రూపీస్. ఇక్కడ అన్ని గోల్డ్ ఫిషెస్ అండ్ సిల్వర్ ఫిషెస్ ఉన్నాయి. ఇవైతే 250కి 2 అంట. ఇలా కార్నర్లో మనకి డిఫరెంట్ రేట్లు, డిఫరెంట్ ఫిష్లు ఇక్కడ మనం చూడొచ్చు. 150కి 2 ఫిషెస్ అంట. భలే ఉన్నాయి కదా. ఇక్కడ అన్ని గోల్డ్ ఫిషెసే కనిపిస్తున్నాయి. ఇవైతే 200కి 2, అంటే ఈచ్ 100 రూపీస్. ఇక్కడ అన్ని దెయ్యం ఫిష్లు లాగా ఉన్నాయి. 220కి 2 ఫిషెస్ అంట. కింద చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చిన్నగా కూడా తీసుకోవచ్చు. 60 రూపీస్కి 2. ఇవి కూడా అంతే, సేమ్, కొంచెం సైజ్ పెద్దగా ఉన్నాయి. ఇవైనా 60కి 2. ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూశాను. 40 రూపీస్కి 2 అంట. ఇవైతే గోల్డ్ ఫిషెస్ అండ్ సిల్వర్ ఫిషెస్ అక్కడక్కడ ఉన్నాయి. ఇంతకుముందు మేము పెంచుకున్నప్పుడు బ్లాక్ ఫిష్ని దెయ్యం ఫిష్ అనేవాళ్ళం. అవి కూడా ఉన్నాయి. ఇవి వచ్చి 50 రూపీస్కి 2. ఈ పక్కన ఫిష్లు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నేను అయితే ఫస్ట్ టైం చూశాను. అసలైన ఫిష్ అంటే ఇది కాస్ట్లీ ఫిష్ అని చెప్పొచ్చు. ఇది లక్కీ ఫిష్ అంట. ఇది సింగిల్గా పెట్టారు, పార్ట్గా. ఇవైతే 2000 రూపీస్ అంట. మన ఈ ఎక్వేరియంలోనే అతి పెద్ద కాస్ట్ కల్లా ఫిష్ ఇది. ఇంకా ఇవైతే వైట్ ఫిషెస్ చాలా బాగున్నాయి. ఇవి కూడా 120కి 2 అంట. కింద కూడా చూడండి ఇలా లేయర్గా పైన 3 లేయర్స్లో మనకి ఫిషెస్ ఏవి కావాలంటే అవి ఇక్కడ దొరుకుతాయి. ఈ వైట్ ఫిషెస్, బ్లాక్ ఫిషెస్, గోల్డ్ ఫిషెస్ చాలా బాగున్నాయి కదా. ఇలాంటి చిన్నవి చూడటానికి ఎంత బాగుంటాయో. సిద్ధు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడు ఫిషెస్ పెంచుకోలేదు. ఇంకా పెళ్ళైన తర్వాత ఒకసారి మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఆ పాట్లో, అంటే పాట్ కుండలాగా ఉంటుంది కదా, ఆ పాట్లో అయితే ఒక 4 ఫిషెస్ 3 ఫిషెస్ తీసుకొచ్చారు. మేము వాటి కోసం ఫుడ్ కూడా ఆన్లైన్లో తీసుకున్నాము. కానీ ఒకరోజు, అంటే మేము పద్దాక ట్రావెలింగ్ చేస్తూ ఉన్నామని చెప్పి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను. అక్కడ ఉండగానే ఒక ఫిష్ చనిపోయింది. ఇంకా 3 ఫిషెస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. ఫుడ్ ఎక్కువ వేసినా కానీ ఫిషెస్ చనిపోతాయంట. సో అలా మొత్తం చనిపోయాయి. బౌల్ కూడా పగిలిపోయింది. స్టోన్స్ గాను ఆ ఫుడ్ మిగిలిపోయింది. ఫుడ్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయి. వావ్, చూడటానికి అయితే చాలా బాగున్నాయి. మా సిద్ధుకి ఫిషెస్ కన్నా ఈ బర్డ్స్ అంటేనే చాలా ఇష్టపడుతున్నాడు వాడు. కానీ మనం పంజరంలో పెట్టి వాటిని మెయింటైన్ చేయలేము. అలా పంజరంలో కూడా పెట్టకూడదు అంటారు ఇంట్లో వాళ్ళు. పంజరంలో పెట్టొద్దు, పంజరంలో అలాగనే అయిపోతుంది మన జీవితం కూడా అంటారు. ఇది నిజమో లేదో కామెంట్ చేయండి. ఈ మధ్య చాలామంది లక్కీగా భావించే ఈ టాటా ఏస్ చూడండి ఎంత బాగుందో. చాలామంది రింగుల రూపంలో, ఇంకా షాప్స్ కానీ ఇంట్లో కానీ గ్లాస్ రూపంలో పెట్టేసుకున్నారు కదా. ఇక్కడ చూడండి రియల్ తాబేలు ఎంత బాగుందో, ఎంత చిన్నగా క్యూట్గా ఉంది కదా. ఇదైతే జస్ట్ 500 రూపీసే అంట. ఇలాంటిది ఒక్కటి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకోవచ్చు మనం. చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ ఇన్నుండగా నాకు నచ్చింది ఇదే. ఈ షాప్లో ఫిషెస్కి సంబంధించిన ఫుడ్, పాట్స్, ఇలా కుండలు చూడండి భలే ఉన్నాయి. బెల్టులు డాగ్కి సంబంధించినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడైతే జాతి కుక్కని చూశాను నేను. దాని ఏజ్ వచ్చేసి 1 వీక్ అంట. చూడండి ఎంత యాక్టివ్గా ఉందో. చాలా బాగుంది అనిపించింది నాకైతే. సిద్ధుని అలా సరదాగా బయటికి తీసుకొచ్చాం. ఈ పెట్ మార్కెట్ మాకు కనిపించింది షాపు. అయితే ఇక లోపలికి తీసుకొచ్చాం. వాడు ఏదైనా ఇష్టపడితే తీసుకుందామని చెప్పి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మనం మెయింటైన్ చేయలేమో అనిపించింది. ఎందుకంటే సిద్ధుని చూసుకుంటూ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమే. ఒకదాన్ని సిద్ధుని చూసుకున్నాను కాబట్టి ఇవి ఓన్ హౌస్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ
ఇంట్లో ఎక్వేరియం పెట్టుకుంటే ఆక్సిజన్ దగ్గర నుంచి వాటర్, స్టోన్స్, దాంట్లో ప్లాస్టిక్ మెటీరియల్ ఏవైనా ఉండే అవన్నీ ఇక్కడ ఈ షాప్లో దొరుకుతాయి మనకి. ఇంకా చిన్న చిన్న మియామియం కూడా, అంటే క్యాట్స్ అండి, దానికి సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ షాప్ ప్లేస్ వచ్చేసి నర్సరావుపేట్, ప్రకాష్ నగర్. ఎదురుగానే టిఫిన్ బండి కూడా ఉంది.